ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతములోని ప్రథమ స్కందములోని పుణ్యపద్యాలను తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 154 వచనం. ఇట్లు అసద్వయంబు ఉపహరించి ధనంజయుండు ద్రోణనందనం కూడా అరిగి తరిమి పట్టుకొని రోషారుణితలోచనుండై యాజ్ఞికుండు రజ్జువునన్ పశువున్ కట్టిన చందమ్మున బంధించి శిబిరంబు కడకం కొనిసని హింసింతునని తెగిచినంజూచి హరి ఇట్లనియే. భావము. ఈ విధంగా అస్త్రాలు రెండింటినీ ఉపసంహరించిన అనంతరం పార్థుడు అశ్వత్థామను వెంటాడి పట్టుకున్నాడు. యాజ్ఞికుడు యజ్ఞంలో పశువును బంధించినట్లు కోపంతో ఎర్రబడ్డ కళతో అర్జునుడు అతన్ని త్రాళ్ళతో బంధించాడు. అలా అర్జునుడు శిబిరానికి లాక్కొని వెళ్ళి ఈ ధూర్తుండి చిత్రహింస పెడతానని అశ్వత్థామను ఈడ్చుకొని రావటం చూసి అధికమైన క్రోధంతో కృష్ణుడు ఇలా అన్నాడు. 155వ పద్యం. మారుపడంగలేని సుప్తుల అస్త్ర విద్యలందేరని పిన్న పాపల వధించయి సీధమునందు క్రూరుడై. పారుడే వీడు పాతకుడు ప్రాణభయంబున వెచ్చనోచుచుం పారెడివిని కావుము కృపామతి అర్జునా పాపవర్జనా. మారు తిరుగా పడంగా పడుటకు శక్తి లేనట్టి అసమర్థుల సమర్థత లేని వారిని సుప్తుల నిద్రించిన వారిని అస్త్రప్రయోగ విద్యలందు తేరని ఆరితేరని పిన్న చిన్న పాపలన్ పిల్లలను వధించన్ చంపెను నిషీధము చీకటి రాత్రి అందున్ లో క్రూరుడు క్రూరమైన పనులు చేయువాడు అయి పారుడే బ్రాహ్మణుడా వీడు ఇతడు పాతకుడు మహాపాపం చేసినవాడు ప్రాణముల మీద భయముతో వెచ్చన్ వేడి అయిన ఊడ్చుచున్ నిట్టూర్పులు నిగుచుచు పారిపోచున్నాడు. వీనిన్ ఇతనిని కాపాడుము కృపామతిన్ దయాబుద్ధితో అర్జునుడా పాపములను వర్జన విడిచినవాడా. భావం. పరమ దుర్మార్గుడిలా తనను ఎదిరించే శక్తి లేనివారు, గాఢ నిద్రలో ఉన్నవారు, అస్త్ర విద్యలలో నేర్పు లేనివారు, చిన్నపిల్లలు అని కూడా చూడకుండా రాత్రి చీకటిలో చంపేశాడు. వీడు బ్రాహ్మణుడా కాదు, పాపిష్టివాడు. కానీ పార్థ నీవు పాపాలను వదలగొట్టే వీరుడవు. వీడేమో ప్రాణాల మీద భయంతో ఒగచుకుంటూ పారిపోతున్నాడు కనుక క్షమించి వదిలిపెట్టు. 156 పద్యం. వెరచినవాని దైన్యమున వేదురు నొందినవాని నిద్రమై మరచినవాని సౌఖ్యమున మధ్యము త్రావినవాని భగ్నుడై పరచినవాని సాధు జడభావము వాణిని కావుమంచువాచరచినవాని కామినులం సంపుట ధర్మము కాదు ఫల్గుణా కామినుల సంపుట ధర్మము కాదు ఫల్గుణా. వెరచిన భయపడిన వాడిని దైన్యమున దీనవతముతో వేదురున్ గాబరా పొందినట్టి వాడిని నిద్రలో మేను ఒళ్ళు అంటే మేను లేక ఒళ్ళు మరచిన తెలియకుండా ఉన్న వాడిని సౌఖ్యమున సుఖంగా మద్యము మధుపానీయము త్రాగినట్టి వాడిని భగ్నుడు భంగపడినవాడు అయి పరచిన పారిపోయే వాడిని సాధు మంచివాడిని జడత్వ లేదా మందవ బుద్ధి భావము గల వాడిని కావుము కాపాడుము
అన్సున్ అనుసు వాచరచిన మొరపెట్టుకునే వానిన్ వాడిని కామినులన్ స్త్రీలను సంపుట సంహరించుట ధర్మము కాదు కాదు. పల్గుణ అర్జున భావము. పల్గుణ భయపడిన వాడిని, దిగులుతో మతి భ్రమించిన వాడిని, నిద్రపోయిన వాడిని, మద్యపానం చేసి మైమర్చిన వాడిని, పరాజితుడై పారిపోయేవాడిని, కదలక మెదలక పడి ఉన్నవాడిని రక్షించమని విడిన వాడిని, ఆడవారిని చంపటం ధర్మం కాదు కదా. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం. భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.